సో రజాకార్లు తెలంగాణలో అందరికీ తెలిసిన ఒక కామన్ వర్డ్ రజాకార్లు. సో తెలంగాణ ప్రాంతంలో రక్తపుటేర్లు పారించి ప్రజలని చిత్రహింసలకు గురి చేసి సో వాళ్ళకు స్వేచ్ఛా స్వాతంత్రాలంటూ లేకుండా చేసిన ఒక వ్యవస్థ రజాకార్లు. ఇది నిజాం కాలంలో ఉన్నది. సో దానికి సంబంధించిన చరిత్రని ఈరోజు తెలుసుకుందాం. సో అసలు రజాకార్లు అంటే ఎవరు? వీళ్ళ ఒరిజినల్ మీనింగ్ ఏంటి అంటే స్వచ్ఛంద సేవకులు అని అర్థం. అయితే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అన్నప్పుడు కొంత చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం. వీళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క ప్రైవేట్ ఆర్మీ. సో వీళ్ళు అసలు ఏం చేసిండ్రు, వీళ్ళ చరిత్ర ఏంది, ఇదంతా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు నిజాం స్వతంత్రంగా ఉండాలనుకున్నాడు. అంటే ఇతను భారతదేశంలో కలవడానికి కానీ భారతదేశాన్ని నా దేశం అనుకోవడానికి కానీ ఇతను ఇష్టపడలేదు. నేను నా స్వతంత్ర రాజ్యంగా ఉంటానని చెప్పుకున్నాడు. 1947 నవంబర్ 29న నిజాం భారత్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఏమని అంటే నేను ఇండిపెండెంట్గా ఉంటాను, నాకు ఏదైతే రాజరికం ఉందో అదే రాజరికాన్ని మెయింటైన్ చేస్తాను అని చెప్పేసి ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. 1927లో మహమ్మద్ నవాజ్ ఖాన్ MIM మజ్లిస్ ఏ ఇత్తెహాద్ ఉల్ ముస్లిమీన్ అనే ఒక వ్యవస్థని, ఒక సంస్థని స్థాపించాడు. దీని ద్వారా హైదరాబాద్ని ముస్లిం రాజ్యంగా చేయాలని అతని ప్లాన్. అంటే ఇక్కడ వేరే మతం వాళ్ళు కానీ ఎవరుగాను ఉండకూడదు అనేది ఈ నవాజ్ ఖాన్ యొక్క ఉద్దేశం MIM ద్వారా. 1938లో బహదూర్ యార్ జంగ్ MIM ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాడు. ఇతను రజాకార్ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిండనేది చరిత్ర వల్ల తెలుస్తూ ఉంది. అలాగే 1944లో సయ్యద్ ఖాసిం రజ్వీ MIM నాయకుడు అయ్యాడు. ఇతను మహారాష్ట్రలోని లాతూర్లో జన్మించాడు. అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో లా చదువుకున్నాడు. తరువాత ఇతను హైదరాబాద్కి వలస వచ్చిండు. అంతకుముందు లాతూర్లోనే లాయర్గా పనిచేసిండు. అతనికున్న కొన్ని రిలేషన్స్ ద్వారా హైదరాబాద్తో పరిచయం ఏర్పడింది. తర్వాత ఇతను MIMలో చేరి తన ఆస్తినంతా కూడా విరాళంగా ఇచ్చాడని చెప్తారు. సో ఇతను లాతూర్లో ఉన్నప్పుడు మజ్లిస్ ఏ నజ్మ్ ఓనస్క్ పేరుతో ఒక సంస్థను కూడా ఏర్పాటు చేశాడు. 1944లో బహదూర్ జంగ్ చనిపోయాక MIM నాయకత్వం రజ్వీ చేతుల్లోకి పోయింది. ఇతని నాయకత్వంలో హిందువులపై ఎన్నో అకృత్యాలు జరిగాయి. ఓపెన్గా మాట్లాడుకోవాలంటే ఈ అకృత్యాల గురించి ఇక చెప్పలేం. వీళ్ళని చంపారా, వాళ్ళని మానభంగాలు చేశారా, హిందువులని ముస్లింలోకి మార్చారా, ముస్లిం నాయకులను చంపారా, ఇలా ఎన్నో రకాల అకృత్యాలు. వాళ్ళు చెయ్యని అకృత్యం అంటూ లేదు. మనం రాక్షసత్వం గురించి చెప్పాలంటే ఇది ఒక సింబాలిక్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఇతను ఒక ముస్లిం, అతను కూడా ఒక పత్రిక స్థాపించి దీనికి సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడినందుకు గాను అతన్ని కూడా చంపేయటం జరిగింది. అతని పేరు షోయబ్ ఉల్లా ఖాన్. ఇతను 1948లో తన పత్రికలో రజాకార్ల గురించి రాసినందుకు గాను ఆయనను కాల్చి చంపేశారు. అంటే వీళ్ళకి హిందూ ముస్లింలు అన్న తేడా కూడా లేదు. ఎవరు రజాకార్ వ్యవస్థకి, ఎవరు ముస్లిం వ్యవస్థకి వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళందరినీ చంపేశారు. రజాకార్లలో ముస్లింలే కాకుండా హిందువులు కూడా ఉండేవాళ్ళు. వాళ్ళు ఎవరు అంటే సాధారణ ప్రజలైతే కాదు. ఆ కాలంలో దొరల చేత, దేశ్ముఖుల చేత ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆ దొరలు, దేశ్ముఖులు కూడా ఈ రజాకార్లలో చేరి వాళ్ళకి సపోర్ట్ చేసి అదే హిందువులను కూడా హింసించడం జరిగింది. ఇతని అకృత్యాలను అడ్డుకోవడానికి గాను హైదరాబాద్ను పాకిస్తాన్లో కలపాలన్న కుట్ర కూడా ఆపడానికి అప్పటి భారతీయ హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో అనేది చేపట్టాడు. అది 1948 సెప్టెంబర్ 13 నుంచి 18 మధ్య జరిగింది. రజాకార్లని ఈ ఆర్మీ ఓడించి హైదరాబాద్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ ఖాసిం రజ్వీని ఆర్మీ అరెస్ట్ చేసింది. ఆ తరువాత 1948-57 ప్రాంతం వరకు కూడా ఇతన్ని జైల్లో ఉంచారు. 1957 సెప్టెంబర్ 11లో జైలు నుంచి విడుదలైన తర్వాత ఇతను పాకిస్తాన్కి వెళ్ళిపోయి అక్కడ 1970 ప్రాంతంలో ఇతడు మరణించాడని చెప్తారు. సో హైదరాబాద్ని ఇండియాలో విలీనం చేశాక రజాకార్ల వ్యవస్థను రద్దు చేశారు. MIMను కూడా రద్దు చేశారు. నిజాం ఆదేశం ప్రకారం రజాకార్లు, నిజాం సైన్యం అంతా కూడా భారతదేశ ఆర్మీకి లొంగిపోయింది. అందుచేతనే సెప్టెంబర్ 17ని విలీన దినమని ఆర్ విమోచన దినం అని చెప్తారు.
అలాగే 1957లో ఈ రద్దు చేయబడ్డ ఎంఐఎం అనే సంస్థని ఏఐఎంఐఎం అనే పేరుతోటి మళ్ళీ ప్రారంభించారు. సో ఓవరాల్గా చూసినప్పుడు రజాకార్ల వ్యవస్థ ఈ విధంగా మొదలై మరో విధంగా ముగిసిపోయింది. ఇది రజాకార్ల చరిత్ర.